హలో అండి, ఈరోజు వచ్చేసి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ముందు ఒక బౌల్లో చికెన్ వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఎగ్ మసాలా, లెమన్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ ఉంచుకోవాలి. ఇంకా దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఇంకా అందులో ఆయిల్ వేసి ఎగ్ బీట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్ వేసుకొని కొద్దిగా 5 మినిట్స్ వేగించాలండి. ఇంకా తర్వాత కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, ఎగ్ మసాలా వేసి ఒక 2 మినిట్స్ వేగించిన తర్వాత ముందుగా ఉడికించిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంని ఇంకా వేయాలి. వేసుకొని దాంట్లో ఇంకా ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్ ఫ్రై చికెన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చికెన్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. ఇంకా తర్వాత మన స్పైసీ ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. ఇంకా తర్వాత సోయా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ వేసుకొని ఇంకా హై స్పీడ్లో పెట్టుకోవాలి. మంట పెట్టుకొని బాగా కలిపిన తర్వాత దాంట్లో లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కలపాలి. అంతే అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్